నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ పాలనపై సెటైర్లు వేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, వైసీపీ పాలనలో దోపిడీ, నిధుల దుర్వినియోగం జరిగాయని విమర్శ. రాష్ట్ర ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. భీమవరంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో మరోసారి ప్రజలు మోసపోయారు. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ నిరసన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు. నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో తెలియని ఒక అందమైన వ్యక్తి ముఖాన్ని గత ప్రభుత్వం కోడిగుడ్లపై ముద్రించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ మండలం బగ్గేశ్వరం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జరిగిన రేషన్ షాపుల పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పాలనా తీరును తప్పుపడుతూ సెటైర్లు వేశారు. వైసీపీ పాలనలో దోపిడీ, నిధుల దుర్వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వ పథకాలకు రూపకల్పన జరిగిందని, కోట్లాది రూపాయలు స్వాహా అయ్యాయని విమర్శించారు. తన తండ్రి భూపతిరాజు సూర్యనారాయణరాజు ఆశయాలను, తాత స్వాతంత్ర సమరయోధులు, తామ్రపత్ర అవార్డు గ్రహీత భూపతిరాజు బాపిరాజు సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ తమ సొంత గ్రామమైన బగ్గేశ్వరం అభివృద్ధికి కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తానని అన్నారు. త్వరలో గ్రామంలో కళ్యాణ మండపం నిర్మాణం చేపడతామని తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడిని కొన్ని ప్రతిపాదనలు కోరడం జరిగిందని అన్నారు. ప్రజల మద్దతుతో బగ్గేశ్వరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళతామని పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పింఛన్ల పథకాన్ని సొమ్మును సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల ఇంటికెళ్లి అందిస్తున్నారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని రేషన్ డీలర్లందరూ సేవాభావంతో పనిచేయాలని సూచించారు. తూనికల్లో ఎటువంటి తేడా లేకుండా వినియోగదారుల పట్ల మర్యాదగా మాట్లాడుతూ సక్రమంగా, సకాలంలో రేషన్ సరుకులు లబ్ధిదారులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. కోడిగుడ్డు 50 గ్రాములకి కాంట్రాక్టులతో పెద్ద ఎత్తున దుర్వినియోగానికి పాల్పడి మళ్ళీ ఆ కోడిగుడ్డు మీద ఈడు అందమైన ముఖాన్ని, నవ్వుతున్నాడో ఏడుతున్నాడో తెలియని ముఖాన్ని వేసుకుని సరఫరా చేసినటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. రాబోయే రోజుల్లో మీరింత మద్దతుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఒక నైతిక స్థైర్యాన్ని మీరు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం ద్వారా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలై లక్షల కోట్లు అప్పులు తెచ్చి దోచేసుకుంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇవాళ నిధులు కొరత ఉన్నది పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి. కేంద్రం పెద్ద ఎత్తున సహకరిస్తోంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఇవాళ పురోగమిస్తోంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మీ అందరి సహకారం కూడా ఈ సందర్భంగా కావాలని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ప్రజలతో కలిసి మమేకమై రాత్రి పగళ్ళు పనిచేసేటువంటి శాసనసభ్యుడు ఎవరన్నా ఉన్నారంటే మొదటి వరుసలో రామానాయుడు గారు ఉంటారనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇది పొగడ్త కాదు, వాస్తవాన్ని చెప్తున్నాను. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు చాలా సందర్భాల్లో. కాబట్టి ఇటువంటి నాయకుల్ని మనం అంతా కూడా ప్రోత్సహించాలి. మనం ఓటేసే ముందు వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని కూడా మనం పరిశీలించాలి. మనతో కలిసి మమేకమై పనిచేసేటువంటి వ్యక్తులను మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఈ బగ్గేశ్వరం గ్రామానికి సంబంధించి ఇది మా ఊరు, అందులో ఏం అనుమానం ఉంది. కానీ నేను మీకు ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను భీమవరంలో పుట్టా, భీమవరంలో చదువుకున్నా, రాజకీయాల్లో పనిచేస్తున్నా, చదువుకున్న దగ్గర నుంచి కూడా. ఇది మా నాన్నగారు పుట్టినటువంటి స్వగ్రామం. మా నాన్నగారు ఇక్కడే ఉండే కాలేజ్ ఎడ్యుకేషన్, నర్సపూర్ వైఎన్ కాలేజీకి వెళ్ళి చదువుకున్నారు. బాల్యం అంతా ఈ ఊర్లోనే గడిచింది. మా తాతగారు చాలా పెద్ద ఎత్తున స్వాతంత్ర సమరయోధుడు, తామరపత్ర అవార్డు గ్రహీత. ఆ రోజుల్లోనే రాష్ట్రం అంతా కూడా గర్వించదగాల్సినటువంటి స్వాతంత్ర సమరయోధుడు భూపతిరాజు బాపిరాజు. ఆయన్ని బగ్గేశ్వరం బాపిరాజుగా ఆయన రికార్డుల్లో ఉంటుంది. బగ్గేశ్వరం బాపిరాజే అంటారు. ఆ రోజుల్లో చదువుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా పనిచేశారు, జిల్లా బోర్డు మెంబర్గా పనిచేశారు. 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు స్వాతంత్ర ఉద్యమంలో. 4 కుమారులు. మా నాన్నగారు పెద్ద ఆయన గత సంవత్సరం మరణించడం జరిగింది. మా చిన్నాన్నలు ఇద్దరు, రామరాజు గారు, వీరరాజు గారు, సత్యనారాయణ రాజు గారు కూడా ఇప్పుడు వేళ ఇక్కడికి రావడం జరిగింది.
మా కుటుంబ సభ్యులు, మా ఫాదర్ యొక్క, మా పినతండ్రుల పిల్లలు, మా నాన్నగారి పినతండ్రులు ఇక్కడ ఉన్నారు. ఇందాక తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి నరసింహరాజు గారు గత 4 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి కూడా మా కుటుంబం. నేను చదువు రీత్యా బయట, మా నాన్నగారు ఉద్యోగ రీత్యా బయట ఉండడం, నేను బయట పుట్టడం జరిగింది. ఈ గ్రామానికి చాలా మంచి శుభకార్యాలకు వచ్చేటువంటి అలవాటు కూడా నాకు ఉంది. కాబట్టి ఇది నా గ్రామం. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి విషయంలో నేను గత 4-5 నుంచి కూడా రామారాయణ గారితో మాట్లాడుతున్నాను. రామారాయణ గారిని అడిగా, మీరు ఏం ప్రపోజ్ చేయాలి? మా తండ్రి గారికి జన్మనిచ్చినటువంటి గ్రామం అది. ఇవాళ నేను రాజకీయాల్లో ఉన్నానంటే కూడా నాకు నా తండ్రి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కారణంగా, లేకపోతే మా తాతగారు స్వాతంత్ర సమరయోధుడు ఎవరైతే ఉన్నారో బాపురాజు గారు ఇచ్చినటువంటి ఆశీర్వచనాల కారణంగా నేను రాజకీయాల్లో రాణించాను. ఇవాళ ఎంపీని అయ్యాను, కేంద్ర మంత్రిని అయ్యాను. కాబట్టి ఆ గ్రామం యొక్క రుణం తీర్చుకోవాలి, అక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి విషయాన్ని రామానాయుడు గారితో చెప్పినప్పుడు ఆయన కొన్ని విషయాలు నాతో చెప్పడం జరిగింది. అందులో మొదటగా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడం, దాన్ని ఒక సిస్టమేటిక్ ఆర్గనైజింగ్ పద్ధతిలో నిర్వహించడం, చుట్టుపక్కల వాళ్ళు పెద్ద ఎత్తున ఏదైతే కుటుంబాల్లో వేడుకలు నిర్వహించేటువంటి సందర్భంలో అందరికీ కూడా దాన్ని అందుబాటులో ఉండడం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇందాక రామానాయుడు గారు చెప్పారు, బయటికి ఎక్కడైనా కార్యక్రమం చేయాలంటే ₹1,00,000 లేకపోతే 80,000, 1,50,000, 2 లక్షలు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ముందు మనం కంప్లీట్ చేద్దాం అనేటువంటి విషయాన్ని రామానాయుడు గారు చెప్పారు. అదేవిధంగా మంచినీటికి సంబంధించి కొన్ని విషయాలు నాతో ప్రస్తావించారు. రోడ్లకి, డ్రైన్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రస్తావించారు. దాదాపుగా గ్రామంలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నేను రామానాయుడు గారి ద్వారా లోకల్గా ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి ఎంపీపీ గారిని కానీ, గ్రామంలో ఉన్నటువంటి ఇతర కూటమికి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకోవడం ద్వారా ఈ గ్రామాల్లో దాదాపుగా అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి గ్రామంగా తీర్చిదిద్దాలనేటువంటి నా కోరికకి మీ అందరి సహకారం కూడా కావాలి. గతంలో మన చిన్నప్పటి నుంచి మన తండ్రి దగ్గర నుంచి రేషన్ షాపుల దగ్గరే మనం సరుకులు తెచ్చుకునే ఉండేవాళ్ళం. గత ప్రభుత్వం పాలసీని మార్చి ఇంటి వద్దకే రేషన్ అని చెప్పారు. సరే, ఇంటి వద్దకే రేషన్ వస్తుందేమో అని అనుకున్నాం అందరం కూడా. కానీ గత 5 సంవత్సరాల పాలనలో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ప్రతి ఇంటికి, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలతోటి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరి దగ్గర యొక్క సమాచారం తీసుకున్నాం. ఏమ్మా, మీ ఇంటికి రేషన్ వస్తుందా? మీ ఇంటికి 5 కేజీల బియ్యం మీ ఇంటి గడపలో పెడుతూ ఉన్నారా? మీ ఇంటికి 20 కేజీల బియ్యం మీ ఇంటి గడపలో పెడుతూ ఉన్నారా అని అంటే 100కి 98 మంది మా ఇంటికి రేషన్ రావడం లేదు. రేషన్ అంతా కూడా ఏదో వీధి చివరన వ్యాన్ వస్తూ ఉంటే ఆ వ్యాన్ దగ్గరికి వెళ్లి మేము తీసుకోవాల్సి వస్తుంది. ఆ వ్యాన్ ఏ సమయానికి వస్తుందో మాకు తెలియట్లేదు. ఆ వ్యాన్ వచ్చే సమయం కోసం మేము ఆ రోజంతా కూడా పనులు మానుకుని ఇంటి దగ్గర వేచి ఉండవలసి వస్తుంది. ఆ రోజు మాకు ఒక పని పోతుంది. అదేవిధంగా అక్కడ ఎండొచ్చినా వానొచ్చినా కూడా షెల్టర్ అనేది లేదు. ఎండుంటే మొండుటిండలో రేషన్ తీసుకోవాలి, వర్షం వచ్చినా సరే తడుస్తా రేషన్ తీసుకోవాలి, లేదంటే ఆ నెల రేషన్ కట్ అయిపోతూ ఉంది అని ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏదైతే మీరు చెప్పడం జరిగిందో, మీ దగ్గర వచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుని గతంలో మాదిరిగానే రేషన్ షాపుల దగ్గరే రేషన్ ఇస్తే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అంటే 15 రోజుల్లో ఏ రోజైనా, ఏ సమయమైనా, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా నచ్చినటువంటి సమయంలో నచ్చినటువంటి రోజున రేషన్ షాప్ కి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ప్రతి 500 కార్డులకి ఒక రేషన్ షాప్. రాష్ట్ర ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం పేదమిరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి చేపట్టారు. దీనిలో భాగంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులను ఆప్యాయంగా పలకరించి ప్రతి నెల పెన్షన్ల పంపిణీ ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో స్వయం సహాయక గ్రూపు ద్వారా ఏర్పాటు చేసిన ఎంబ్రాయిడరీ యూనిట్లను పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేపట్టారని తెలియజేశారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. గ్రామాల్లో చాలా వరకు ఆక్రమణలు తొలగించామని అన్నారు. అదేవిధంగా ఎవరైనా ఇళ్ల నుంచి గాని, ఆక్వా చెరువుల నుంచి గాని కలుషిత జలాలు కాలువల్లోకి వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలువలు కలుషితానికి పాల్పడుతున్న వారిని తమకు ఆధారాలతో సహా చూపిస్తే తగిన పారితోషికం ఇస్తామని అన్నారు. అనంతరం 62 డ్వాక్రా గ్రూపులకు స్త్రీనిధి ఉన్నతి, బ్యాంకు లింకేజీ,
సీఐఎఫ్ పథకాల ద్వారా మంజూరైన 7.75 కోట్ల రూపాయల చెక్కును మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, బీజేపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోల రామ్మూర్తి, ఎంపీపీ పెన్మత్స శిరీష విశ్వనాథరాజు, కటారి నరసింహరాజు, డీసీ చైర్మన్ తోట ఫణిబాబు తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖు ఇచ్చే పింఛను మరి 1వ తారీఖు ఆదివారం అయింది కనుక ప్రభుత్వం ఒకరోజు ముందుగానే దీని ఒక అవకాశంగా తీసుకోకుండా ఒకరోజు ముందుగానే పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఒక్కొక్క జిల్లా ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కోనసీమ జిల్లాలో ఈరోజు అక్కడ ఇచ్చారు. అలాగే ఈరోజు కలెక్టర్ గారు తాడేపల్లిగూడెం ఆ పరిసర ప్రాంతాల్లో ఉదయం వారు స్వయంగా కొన్ని చోట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం కలెక్టర్ గారితో కలిసి కొద్దిమందికి పెదామిరం గ్రామాల్లో ఇవ్వటం, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే దాని మీద ఒక లోన్ తీసుకుని చక్కగా నడుపుతున్న ఒక చిన్న కుట్టు మిషను ఆ రిలేటెడ్ యాక్టివిటీలో ఉన్న ఒక అవుట్ఫిట్ కూడా చూసి ఇంకా ఎలాగా వీళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇంకా ఎలాగా మనం అభివృద్ధిలో చేయూతను అందించగలం ప్రభుత్వం తరపున అనే దాని మీద కూడా పెద్దలు కలెక్టర్ గారు అందరూ కూడా టీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్తో మాట్లాడి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళిక, అలాగే రోజువారీ వడ్డీలు పొద్దున 1000 రూపాయలు తీసుకుంటే 900 ఇవ్వటం, సాయంత్రానికి 1000 కడతాం, ఇటువంటివి కూడా ఉన్నాయి. వాటికి కూడా ఒక సొల్యూషన్ ఎలా అయితే పట్టణాల్లో హాకర్స్కి డైలీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి 10,000 రూపాయల రుణం ఎలా ఇస్తున్నారో వినూత్నంగా 1000 రూపాయలు పొద్దున్న తీసుకుని సాయంత్రం ఆ కూరగాయలు అమ్మి మళ్ళీ చాలా ఎక్కువ వడ్డీకి గురవుతున్నారు. వాళ్ళకి ఎలాగా అతి తక్కువ వడ్డీతో రోజుకి వాళ్ళకు ఒక 100 రూపాయలు మిగిలినా కూడా వాళ్ళకి డెఫినెట్గా అది చాలా సహాయార్థం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అది ఎలా చేయాలి అనే దాని మీద కూడా కలెక్టర్ గారు డిఆర్డిఏ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. మీకు ప్రొవిజన్ లేకుండా ఉన్న డ్రైన్లు కప్పెట్టి ఇలాగ చేస్తున్న వాళ్ళ వివరాలు చెప్తే ప్రతి వివరానికి మీకు ఒక 1000 రూపాయలు బహుమానం ఇవ్వటం జరుగుతుంది. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం రేషన్ నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా అందించే కార్యక్రమాన్ని ఆదివారం భీమవరం మెంటేవారితోటలోని రేషన్ షాపులో ఎమ్మెల్యే అంజిబాబు, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డిలు ప్రారంభించారు. లబ్దిదారులకు రేషన్ సరుకులు అందజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని అన్నారు. 65 సంవత్సరాలు దాటిన వారికి ఇంటి వద్దకే రేషన్ అందజేస్తామని, గతంలో ఎండియు వాహనం ఎప్పుడు వస్తుందో వెళుతుందో తెలియని దుస్థితి ఉందని, ఈ క్రమంలో రేషన్ కార్డుదారులు వాహనం కోసం రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉందని, ఇప్పుడు కార్డుదారులకు ఆ కష్టాలు ఉండవని అన్నారు. నెలలో 15 రోజుల పాటు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. రేషన్ దుకాణాల్లో అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికొత్త యాప్ రూపొందించిందని, ఈ యాప్ లో డీలర్ వివరాలు ఫోటోలతో సహా వస్తాయని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. 65 ఏళ్లు దాటిన ఒంటరి వృద్ధులు, దివ్యాంగులు, భార్యాభర్తలు ఇద్దరు వృద్ధులైన వారికి రేషన్ షాపుల వారీగా 5వ తేదీలోగా డీలర్ ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు ఇస్తారని ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇల్లు మారి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారికి కూడా పోర్టబిలిటీ విధానం ద్వారా సమీప రేషన్ దుకాణంలో రేషన్ పొందవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. గత ప్రభుత్వం మీకు ఇంటి వద్దకే రేషన్ ఇస్తాము, మా వెహికల్ వచ్చి మీకు ఇస్తుంది అని చెప్పి ఏర్పాటు చేశారు. ఆ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే ఏదో ఒక టైంలో వచ్చి ఒక వీధిలో ఒక చెట్టు కింద ఆపి వ్యాను వాడి సైరన్ కూస్తే వచ్చి పట్టుకెళ్ళాలి. కానీ ఆ టైంలో మీరు ఉండరు, వేరే చోటకి వెళ్తారు, మళ్ళీ ఎవరిని అడగాలో తెలియదు. ఇది సిస్టమ్ ఫెయిల్ అయిందనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు మంచి ఆలోచన చేసి రేషన్ డిపోల వద్దే మీకు సరుకులు ఇచ్చి ఏర్పాటు చేశారు.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మీ రేషన్ డిపోల వద్ద ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఇస్తారు. మీరు 15 రోజుల్లో ఏ రోజు వీలైతే ఆ రోజు, ఏ టైం వీలైతే ఆ టైములో మీరు సరుకులు తెచ్చుకునే అవకాశం కల్పించారు. ఇది సరుకులు ఇచ్చే విషయంలో డీలర్ ఏదన్నా అవకతవకలు పాల్పడితే మీరు పై అధికారులకు తెలియజేసినట్లయితే వెంటనే వారి మీద చర్య తీసుకుంటాం. మీరు రాగానే సరుకు ఇవ్వాల్సిన బాధ్యత డీలర్ది. డీలర్ ఖచ్చితంగా మీరు వచ్చిన వెంటనే గౌరవంగా మీకు సరుకులు అందించే ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన మహిళలు ఎవరు కూడా ఇబ్బంది పడకోకుండా సరుకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకునే అవకాశం కల్పించడం జరిగింది. అది కాకుండా 65 సంవత్సరాలు పైబడి మంచం మీద ఉండి రేషన్ తెచ్చుకోలేని వారు ఉంటే డీలర్ పట్టుకొచ్చి ఆయనే స్వయంగా మీ ఇంటికాడ ఇస్తాడు. మీతో ఏలు ముద్రలు వేయించుకొని ఇంటికాడ ఇస్తాడు. ఇటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి చక్కగా పనిచేస్తున్నారు. మీకోసం 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చాం. 4,000 రూపాయలు కూడా 1వ తారీఖు పొద్దున్నే మీ ఇంటికి పట్టుకొచ్చేస్తున్నాం. అలాగే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం చేసే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఏ పని వచ్చినా, ఏ అవసరం వచ్చినా తీర్చే ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ కూటమి. మీరందరూ సంతోషంగా, సుఖంగా, ఆనందంగా జీవించడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, మీరు ఏ పని ఉన్నా, ఏ అవసరం ఉన్నా, ఏ పని వచ్చినా కూడా మీరు నిర్భయంగా మా దగ్గరికి రావచ్చు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నా ఆఫీస్ తెరిచి ఉంటుంది. మీ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చి తెలియపరచుకోండి. మీ సమస్యలు పరిష్కరించి మీరందరూ సంతోషంగా, సుఖంగా, ఆనందంగా జీవించడానికి మన ప్రభుత్వం కృషి చేస్తుంది. నేను శాసనసభ్యుడిగా మీ అందరికి ఇచ్చే మాట ఒక్కటే, ఎవరు ఇబ్బంది పడకూడదు. ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా నిర్భయంగా మా దగ్గర రండి. మీ సమస్యను పరిష్కరించి మీరు సుఖంగా, ఆనందంగా జీవించే విధంగా ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజున ఇంతమంది మహిళలు వచ్చినందుకు అమ్మ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం మనకు రేషన్ షాప్స్ది ఏదైతే ఉందో ఇది ఇంతకుముందు గతంలో మనకు వచ్చేసి వ్యాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వీధిలో ఒక కార్నర్లో ఆపేసి అందరూ అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. అలా కాకుండా మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో మనకు ఇది ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ రేషన్ షాప్స్ అన్ని ఓపెన్ చేసి ఉంటారు. మీకు ఏ టైం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ టైం వచ్చేసి రేషన్ డీలర్ దగ్గర తీసుకోవచ్చు. అదేవిధంగా 65 సంవత్సరాలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి రేషన్ షాప్ డీలరే ఇంటి దగ్గర సరఫరా చేస్తారు. వాళ్ళు రేషన్ షాప్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటికి వాళ్ళే వచ్చి మనకు సరుకులు అందించడం జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే అందిన రైస్ ఇవన్నీ ముఖ్యంగా ఈ స్కీమ్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే డీలర్లకి సూచన చేసేది ఏంటంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి ఉన్న ఇబ్బందులు, ఎండీ ద్వారా ఇస్తున్న ఇబ్బందులన్నీ గుర్తించి ప్రస్తుత ప్రభుత్వం వారు డీలర్ల ద్వారా కార్డుదారులకి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా మీరు బాధ్యతాయుతంగా అందరూ ప్రిస్క్రైబ్ టైంలో మీకు ఏదైతే టైం ఇచ్చి ఉన్నారో ఆ టైంలో మీ పరిధిలో ఉన్న కార్డుదారులందరికీ సక్రమంగా అందజేసి కార్డుదారులకి ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా సూచన మీకు తెలియజేస్తున్నాను. 2024 జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2,000 రూపాయలున్న పెన్షన్ ని 4,000 రూపాయలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే మహిళలందరికీ కూడా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రవేశపెట్టిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం ఉంది. ఎందుకు చెప్తాండి, ఇంతమంది మహిళలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. రేషన్ తెచ్చుకోవాలంటే గత ప్రభుత్వంలో అతను ఒక వెహికల్ ఏర్పాటు చేసి
ఏ రోడ్డు మీద ఉంటాడో ఏ సందర్భం ఉంటాడో తెలియని పరిస్థితి. ఈ 1వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు మన భీమవరం నియోజకవర్గం తరఫున మరి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మెంటేవారి తోటకి భీమవరం గారు ప్రత్యేకత ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా చాలా ఇబ్బందులకు గురి చేసి మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి మీ యొక్క గొంతుని అంచివేయాలని చెప్పి చేసినప్పటికీ కూడా 2019 ఏ విధంగా బలంగా నిలబడ్డారో మెంటేవారి తోట యువత కానీ మహిళలు కానీ 2024లో కూడా అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో మరి చాలా గొప్పగా ఓటమి తరపున మీ అందరూ నిలబడినందుకు ఆ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పెద్దలు చెప్పారు ఓటమి ప్రభుత్వం మీ విధంగా బలపరిచారు. దాన్ని తూచా తప్పకుండా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ మరి మహిళలు అదేవిధంగా వృద్ధులు ఇబ్బంది పడకూడదు, నెలకి 15 రోజుల వరకు మీకు అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని మీకోసం ఈరోజు మళ్ళీ మార్పు చేసి పునర్వ్యవస్థీకరణ చేయడం అనేది మీ అందరి కోసం కూడా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇదే కాదు ప్రభుత్వం ఏదో మేము హోమ్ డెలివరీ ఇస్తాం ఇంటికే చేర్చేస్తామని చెప్పి ఎన్నో మాటలు చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి వ్యాన్లు పర్చేజ్ చేసి మరి అన్నీ కూడా మళ్ళీ పూర్వ వ్యవస్థను పంపిణీ వ్యవస్థని డిపో దగ్గరగా వచ్చి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డిపో తెరుచుంటుంది. అలాగే మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డిపో తెరుచుంటుంది. మీరు ఏ సమయంలో వచ్చినా ఆ సమయంలో మీ యొక్క కార్డు ప్రకారంగా మీకు రావాల్సినటువంటి నిత్యావసర వస్తువులని బియ్యం కానీ పంచదార కానీ మళ్ళీ ప్రభుత్వం ఏమైనా నిత్యావసర వస్తువులు వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తే అన్నీ కూడా మీకు తీసుకోవడానికి అందుబాటులో ఉండే విధంగా మళ్ళీ పునర్వ్యవస్థ. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో మరొకసారి ప్రజలు మోసపోయారని వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. కాళ్ల మండలం పెదామిరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేశారని అన్నారు. మహిళలు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి ప్రజల పక్షాన జూన్ 4వ తేదీ వైఎస్ఆర్సీపీ నిరసన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్ ముదునూరి మురళీకృష్ణరాజు, మాజీ మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, గుడాల గోపి, గుడూరు ఉమాబాల, కోడే విజయలక్ష్మి, పెన్మెస్స ప్రసాదరాజు, వేగేసిన జయరామకృష్ణరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మరి రేపు 4వ తారీఖుకి ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ఎన్నో హామీలు ఇచ్చి మోసపుచ్చి అమలు చేయనటువంటి తీరుని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, సోషల్ మీడియా నాయకుల్ని వేధించి కేసులు పెట్టేటువంటి తీరుని, అలాగే ఈ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోవటం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేయటం, అలాగే ఈ సంవత్సర కాలంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించి ప్రజల పక్షాన రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి మోసపోయారని ఈ వెన్నుపోటు నాయకుడు ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలం జరిగిందని, దీన్ని వెన్నుపోటు దినంగా మేము భావించి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి నిరసన కార్యక్రమాన్ని రేపు 4వ తేదీన చేపట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్న టోటల్ ప్రజానీకం అంతా కూడా బాధపడతా ఉన్నారు. వాళ్ళకు ఒకటి జరగాలి మళ్ళీ అని ఒకటి అంటా ఉంటారు. అలాగా ప్రతి నెలగా వచ్చేటప్పటికి అదే పండగలాగా ఉంది వాళ్ళకి పెన్షన్. ఆ పెన్షన్ పేరుకు 4,000 చేశారు, కానీ 4 లక్షల మందిని కోసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అయితే అమౌంట్ ఇచ్చేవారో ఆ అమౌంట్కే వచ్చారు. ఇప్పుడు అంటే వీళ్ళు చేసింది ఏం లేదు, పెంచింది. ఇంచేదని చంద్రబాబు నాయుడు గారు నైజామే, అది ఎప్పుడు కూడా ఆయన పెట్టాలి చేయాలి అనే ఆలోచన ఏనాడు ఉండదు. అలాగే ఈ రోజున ఆ పెన్షన్ మాత్రం 1వ తారీఖు రాగానే టెన్షన్గా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతాం, అది చేస్తూ ఉంటాం. ఇవాళ మేము రాష్ట్రంలో ఎన్నో పథకాలు చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం లాంచింగ్ చేసేవారు. రాష్ట్రంలో అందరికీ కూడా అందేలాగా చూసేవారు. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అని జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. చంద్రబాబు నాయుడు నినాదం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు చేయొద్దు, పాముకు పాలు పోసినట్టే. అంటే ఎవరు ఆస్తి పెడుతున్నావయ్యా నువ్వు? మీ ఇంట్లో ఆస్తి ఇది. జగన్మోహన్ రెడ్డి గారు
ప్రజలందరికీ చేయాలన్నారు. నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి చేయాలన్నారు. మేము అలా అనుకుంటే మీ వాళ్ళకి చేసేవాళ్ళమా? కాపులు రైతులకి రైతు భరోసా లేదు, కాపులు సంబంధించిన ఏ కార్యక్రమం కూడా జరుగుతా లేదు. మీరు చెప్పిన పథకాలన్నీ కూడా వెన్నుపోట్లు పొడిశారు తూట్ల కింద. ఇవాళ ఈ చదువు ఏ రకంగా ఉండేది? ఎప్పుడు కూడా చదువుల్లో భారతదేశంలో కేరళ నెంబర్ 1, కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చదువులు ఇప్పుడు 17వ స్థానానికి వెళ్ళిపోయింది. మీ పుణ్యమా అంట. ఇవాళ 10th క్లాస్ చూశారు కదా, ఎగ్జామ్స్ లో మీరు ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్ట్ ఇస్తే ఒక 95% వచ్చిన మార్కులు 5 మార్కులు చూపించే కార్యక్రమం చేస్తే మళ్ళీ రీవాల్యుయేషన్ పెడితే 95 వచ్చినాయి. ఏంటి మీ ఎడ్యుకేషన్ అన్నాను. మీ అబ్బాయి లోకేష్ గారు దాన్ని చూస్తున్నారు. ఇదేనా మీ పరిపాలన అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా భీమవరం పట్నం బలసమూడిలో భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి రేషన్ షాపును పునః ప్రారంభించి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను పునః ప్రారంభిస్తూ ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారని, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ వస్తువులు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. అర్హులైన పేదలకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నారని, తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, వార్డు టీడీపీ అధ్యక్షుడు వీరమల్లి వెంకటరమణ, యూనిట్ ఇన్ఛార్జ్ బొక్క శ్రీనివాస్, బూత్ ఇన్ఛార్జ్ బొల్లా రాంబాబు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ 31వ వార్డు వచ్చేటప్పటికి మరి తెలుగుదేశం, జనసేన, వైజేపీ కూటమిగా పనిచేయడం జరుగుతుంది. ఈవేళ వీళ్ళందరికీ మోకాల్లో మన ఆనందం చూడటం జరుగుతుంది. దానికి కారణం ఈ రోజున ఏదైతే రేషన్ బియ్యం ఇచ్చి రేషన్ సరుకులు ఇచ్చే షాపులు ఉన్నాయో గతంలో ఉండే విధంగానే ఇప్పుడు మరి డీలర్స్ ద్వారా ఈ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజున మరి వేళ 1వ తారీఖు వస్తుంది. వాళ్ళందరికీ కూడా అక్కడ 31 వాటిలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బియ్యం, పంచదార పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారు, మహిళలు చెప్పడం జరిగింది, గతంలో గడిచిన 5 సంవత్సరాలు కూడా వాళ్ళ స్వార్థం కోసం వ్యాన్లను పెట్టి ఏదో ఒక కార్నర్లో ఆపటం, రోడ్ల మీద క్యూల్లో పడి పాప మహిళలు కావచ్చు, మగవాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అందరూ కూడా క్యూలో నుంచి దాన్ని ఒకవేళ ఆ టైంకి వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఆ నెల అంతా ఈ రేషన్ వచ్చేది కాదు అని అది గతంలో కూడా మనం అందరం చూసాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నిర్ణయం తీసుకుని ఎవరైతే పేదలు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎప్పుడైతే గతంలో ఉండే విధంగానే రేషన్ షాపుల ద్వారా ఇది లబ్ధిదారులందరికీ అందాలి అనేది మళ్ళీ ఇక్కడ ఒకటి మనం అందరం గమనించాలి. పొద్దుటి మాటలు 4 గంటలు, మధ్యాహ్నం నుంచి 4 గంటలు కంపల్సరిగా ఎవరైతే డీలర్ ఉన్నారో అక్కడ నుండి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. అది కాకండి గతంలో 1-2 రోజులు ఇచ్చి అలా లేకపోతే క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళందరూ కూడా గోవలు పెట్టేవారు, మాకు తెలుసు ఇదంతా. ఇప్పుడు అలా కాదు, 15 రోజులు, వేళ 1వ తారీఖు 15 రోజులు కూడా ఎనీ టైం పొద్దుట 4 గంటలు, సాయంత్రం 4 గంటలు ఇప్పుడే ఆయన ఎవరైతే డీలర్ ఉన్నారో ఆయన చెప్తున్నారు, తప్పనిసరిగా ఇక్కడే ఉండి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అందే విధంగా మేము చేస్తామని చెప్తున్నారు. మరి ఇంకొకటి ఉంది కూడా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే పెద్దవాళ్ళు వృద్ధులు ఉన్నారో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌర పంపిణీ వ్యవస్థ భీమవరం 31వ వార్డు బల్సుమూడిలోని రేషన్ షాప్ను గౌరవనీయులు టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లబ్ధిదారులకు వారికి రేషన్ అందించడం జరిగింది. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారికి కూడా వారి ఇంటి వద్దకు వెళ్ళి రేషన్ అందించడం జరిగింది. వికలాంగులకు కూడా వారి ఇంటి దగ్గర రేషన్ అందించడం జరిగింది. గతంలో ఈ పౌర పంపిణీ వ్యవస్థ రేషన్ డిపోల ద్వారానే జరిగేది. కానీ జగన్ గారు వారి యొక్క స్వలాభంతో వ్యాన్లు ఏర్పాటు చేసి ఇంటింటి రేషన్ అనేది కపట నాటకాలాడి రోడ్ల మీద పెట్టి జనాల్ని రోడ్ల మీద క్యూలు పెట్టి అక్కడ రేషన్ ఇవ్వడం జరిగేది.
వాళ్ళ పనులు మానుకుని ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే రోజులుకి స్వస్తి పలికి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ యొక్క రేషన్ షాపుల ద్వారానే ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రారంభించడం జరిగింది. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించిన అధికారులు ఉన్నతాధికారుల మన్ననలు పొందడమే కాకుండా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు వక్తలు అన్నారు. భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన సిహెచ్ వెంకటేశ్వరరావు అభినందన సత్కార సభ జేపీరోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, టూరిజం అధికారి అడవాల అప్పారావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు, ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, భీమవరం తహసీల్దార్ రావి రాంబాబు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, భీమవరం మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు భీమవరం, ఆకివీడు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెంతో పాటు వివిధ ప్రాంతాల నుండి ఆత్మీయులు, బంధువులు పెద్ద సంఖ్యలో విచ్చేసి వెంకటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో శేష జీవితాన్ని గడపాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ప్రోత్సాహం, తోటి సిబ్బంది సహకారంతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ప్రిన్సిపల్ దాయిన వెంకట సురేష్ చంద్రజీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పదవి విరమణ చేస్తున్నటువంటి శుభ సందర్భంగా ఇచ్చేసినటువంటి అతిథులకు అందరికీ, వారి కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నానండి. ఆయన కార్డులోనే ముద్రించారు, చాలా స్వీట్ మొబైల్ అనమాట. ముగింపులాగా ఆయన కార్డులోనే ముద్రించడం జరిగింది, ప్రింట్ చేసుకున్నారు. కొత్త ప్రారంభానికి తీపి ముగింపు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ అనేసి కార్డులో ప్రింట్ చేశారు. రిటైర్ అంటే కూడా అర్థాన్ని కూడా అందులో ఇచ్చారు మనకి. చాలా రిలాక్స్గా, ఆనందంగా ఉండాలి, లైఫ్ అంతా కూడా మంచిగా, మంచి ఆహారం తీసుకుంటూ సంతోషంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేసి ఆ రిటైర్ అర్థం కూడా చెప్పారు. ఎందుకంటే ఆయన సాహిత్యం ఉంది, అంతేకాకుండా కళలు కూడా ఉన్నాయి. వాళ్ళ అబ్బాయిని కూడా సినీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఆయనకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. డెఫినెట్గా వాళ్ళు అనుకున్నటువంటివి నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుని కోరుకుంటున్నానండి. మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు జంగారెడ్డిగూడెంలో కమిషనర్గా అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. 3 years చేస్తాను నా దగ్గర. అప్పటి నుంచి కూడా ఆ రిలేషన్ అట్లా కొనసాగుతుంది. సో ఆయురారోగ్యాలతో మీరు అనుకున్నట్టుగా హ్యాపీగా ఆ కళల పట్ల విశ్వాసంతో ఉన్నారు కాబట్టి అందులో కూడా రాణించాలి మీ బాబు, మీరందరూ కూడా అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని భగవంతుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈరోజు భీమవరం పురపాలక సంఘం నందు 1986లో నేను ఇక్కడ జాయిన్ అయ్యా టైపిస్ట్గా. అక్కడి నుంచి వివిధ మున్సిపాలిటీలో 10 సంవత్సరాల నుంచి కమిషనర్గా నేను డైరెక్ట్ కమిషనర్గా చేసి, భీమవరం నా స్వస్థలం, పక్కన గ్రామం కాబట్టి ఇక్కడికి నేను రిటైర్మెంట్కి ఇక్కడికి రావడం జరిగింది. మామూలమ్మ తల్లి ఆశీస్సులు, అలాగే మన పులపర్తి రామాంజనేయులు గారు ఒక ఆశీస్సులతో ఇక్కడ నేను పదవి విరమణ చేయటం జరిగింది. దీనికి నాకు ఇంప్రూవ్మెంట్కి, నేను చేసిన సేవలకి, గుర్తింపులకి, అవార్డులకి నాకు ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడున్న పెద్దలకి, వివిధ సంస్థ నాయకులకి, అలాగే నా పురపాలక సంఘం సిబ్బంది, మా మున్సిపల్ ఇంజనీర్ గారికి, అలా డిఈ గారికి, అందరికీ, ఎలాంగ్ టోటల్ మా మున్సిపాలిటీకి అన్ని సెక్షన్ల వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ భీమవరం పట్టణ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సీఎం సహాయ నిధి పేద రోగుల పాలిట పెన్నిధి అని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పెదమిరంలోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న 17 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం 13వ విడత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 12 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. సకాలంలో బాధితులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆరెడ్డి వెంకటరత్న ప్రసాద్, పాములపర్రు టీడీపీ గ్రామాధ్యక్షుడు తోటరాము, వనిమా శ్రీనివాస్, వర్రే బాబీ, కాగిత బుజ్జి, రామారావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజే పింఛన్ కార్యక్రమం, 4,000 రూపాయల కార్యక్రమం
ఈరోజే ప్రారంభించడం జరిగింది. పెదమేరం గ్రామంలో నేను ప్రత్యక్షంగా పాల్గొని ఒక 12 మందికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇవ్వటం జరిగింది. అలాగే 13వ విడత సీఎం రిలీఫ్ ఫండ్, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ 13వ విడత 11 లక్షల రూపాయలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.